ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి పరిశుద్ధుడు, ఎంతో సుందరములైనటువంటి వాడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీవు ఈ లోకంలో వేటినైతే బంధిస్తావో అవి పరలోకమందును కూడా బంధింపబడును అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఆయన నామమును పట్టుకొని బంధించినట్లయితే పరలోకంలో అవి బంధింపబడతాయి. ఈరోజు నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ, నాకు ఆశ్రమ వస్తూ ఉంది, ఆ బాధ వస్తూ ఉంది, ఇలా కన్నీరు వస్తూ ఉంది, నా బంధువులు నా మీద లేస్తూ ఉన్నారు, నా స్నేహితులు నా మీద లేస్తూ ఉన్నారు, నా ఇరుగు పొరుగు వారు నా మీద లేస్తూ ఉన్నారు, నాతో సత్య సంబంధము లేరు అనేసి నువ్వు బాధపడతా ఉన్నావేమో. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చెడు మార్గాన్ని, ప్రతి ఆలోచన విధానాన్ని, నీ బంధువుల పట్ల ఉన్నటువంటి దురాత్మను, నీ స్నేహితుల పట్ల ఉన్నటువంటి దురాత్మను, ఈ లోకపు క్రియలు కలగజేస్తున్నటువంటి దురాత్మను ఎప్పుడైతే నువ్వు బంధిస్తావో అవి పరలోకమందు కూడా బంధింపబడతాయి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో అప్పు అనేటువంటి సమస్య ఉందా? ఆ అప్పుని ఇక్కడ బంధించు, అది పరలోకంలో బంధించబడుతుంది. అనారోగ్యం ఉందా నీ కుటుంబంలో? బంధించు, పరలోకమందు బంధించబడుతుంది. సమాధానం లేకోకుండా, ప్రేమ లేకోకుండా అసఖ్యతతో జీవిస్తా ఉన్నావా? అయితే బంధించు, పరలోకమందు బంధింపబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ భూలోకంలో నువ్వు ఏదాన్నైతే విప్పుతావో, హల్లెలూయా, ఆశీర్వాదం కావాలనేసి ఆశపడి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దాన్ని విప్పు, నీవు పరలోకమందులో విప్పబడి నీకు నూరంతల ఫలాన్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు నీ పంట విషయంలో బాగలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే మంచిగా ఉండాలి అనేసి నీ నోటి ద్వారా పలుకు, ఆయన పరలోకమందు విని దాన్ని నీకోసం విడుదలిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే వేటినైతే బంధిస్తావో అవి పరలోకమందు కూడా బంధింపబడతాయి. వేటినైతే ఈ లోకంలో విప్పుతావో అవి పరలోకమందును కూడా విప్పబడతాయి. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనకి ఏది కూడా శాశ్వతము కాదు. కానీ నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నీకు డబ్బులు ఉన్నా లేకపోయినా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు నీతో ఉన్నా లేకపోయినా, ఎప్పుడైతే దేవుని పనికై పూనుకొని దేవుని సన్నిధిలోనూ కనిపెట్టి ప్రార్థనలో, వాక్యములో ఎదుగుతా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నమ్మి విశ్వసించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని, నీకు విరుద్ధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును నువ్వు బంధించు, అది పరలోకమందు బంధింపబడుతుంది. నీకు ఏదైతే ఆశీర్వాదము కావాలో, నీకేదైతే దీవెన కావాలో నువ్వు నమ్మి విశ్వసించి దాని కొరకు మొరపెట్టి దాన్ని విప్పమని ప్రార్థించు, దేవుడు ఇచ్చేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఇలాంటివి జరిగినాయా అనేసి మీరు అనుకోవచ్చు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులని బంధించు అనగా ఆగిపోయి ఉన్నాయి. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని ఆపివేయండి ప్రభువా అన్నప్పుడు 3.5 సంవత్సరము మూయబడి ఉన్నాయి. దానియేలు సింహపు గృహలో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థించినప్పుడు సింహపు నోర్లు మూయించబడి ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు చూడండి, మళ్ళీ ఏలియా జీవితంలో తీసుకున్నట్లయితే అగ్నిని కురిపించండి ప్రభువా అంటే అగ్నిని కురిపించి ఉన్నాడు. అటు రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. వేటిని బంధించాలో, వేటిని విప్పాలో ప్రభువా, అవి పరలోకమందును ప్రభువా మరి ఫలిస్తాయనేసి నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం అటు రీతైనటువంటి కృపా కనికరం ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.